ఆయన ఫేసు ఉదయగిరికి ఆయన బాసు, ఎప్పుడు ఉంటాడు ప్రజలతో తన డేసు. అటువంటి నాయకులుంటే మనకేందమ్మా లాసు. ఆయన ప్రజల దగ్గర మెయింటైన్ చేయడు క్లాసు, ప్రజలతో ఎప్పుడూ రాదు క్లాషు. ఆయన గౌరవనీయులు కాకర్ల సురేష్, వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ మాకు దీవెనలు ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. మీరు మాట్లాడిన తర్వాత మేము పెద్ద మాట్లాడేది ఏముండదు. రెస్పెక్టెడ్ డాక్టర్స్కి, రెస్పెక్టెడ్ హెల్త్ కేర్ స్టాఫ్కి గుడ్ ఆఫ్టర్నూన్. అలాగే వేదిక మీద ఉన్న నెల్లూరు జిల్లా నుంచి, అలాగే నెల్లూరు టౌన్ నుంచి వచ్చిన ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. వేదిక మీద ఉన్న సోదర సమానులు, గౌరవ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, అలాగే మన పార్లమెంటు మెంబర్ అన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే మాజీ మంత్రివర్యులు, అలాగే పాలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి, అలాగే మన ప్రశాంత్ రెడ్డి అక్కకి, మన ఇంటూరు నాగేశ్వరరావు గారికి, మన సూలూరుపేట ఎమ్మెల్యే గారికి పిలవల విజయశ్రీ గారికి, అలాగే మన కురుగొండ్ల ఎమ్మెల్యే రామకృష్ణ గారికి, అలాగే మన చైర్మన్ గారు, కిమ్స్ చైర్మన్ గారు భాస్కర్ అన్నకి, కృష్ణయ్యన్నకి నా నమస్కారాలు. అలాగే నన్ను ఇన్వైట్ చేసిన సోదరుడు గిరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. నాకు ఐ గాట్ 2 స్ట్రాంగ్ కనెక్షన్స్ విత్ కిమ్స్. ఒకటి, మా నాన్నగారు 82 ఇయర్స్ ఏజ్లో 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా హైదరాబాద్లో ఓపెన్ స్పైన్ సర్జరీ చేయాల్సి వచ్చింది. డాక్టర్ మానస్ అని కిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్లో ఉన్నారు. ఈజ్ అన్ ఎక్సలెంట్ డాక్టర్. ఆయనతో నేను దాదాపుగా అక్కడ నేను కానీ తమ్ముడు కానీ 2-3 డేస్ హాస్పిటల్లో ఉండడం జరిగింది. వారు చేసే ఆపరేషన్స్ కానీ డైలీ వాళ్ళు ఎన్ని హ్యాండిల్ చేస్తున్నారు, ఎన్ని క్రిటికల్ ఆపరేషన్స్ హ్యాండిల్ చేస్తున్నారని చూస్తే చాలా వరకు ఆయన దగ్గరికి వచ్చిన కేసులన్నీ కూడా ఫెయిల్డ్ కేసెస్. బయట ఇబ్బంది పడి ఓపెన్ బ్రెయిన్ కానీ ఓపెన్ స్పైన్ సర్జరీస్ అన్నీ కూడా బయట ఫెయిల్ అయిన కేసులు ఇక్కడికి వచ్చి వాళ్ళ లైఫ్ సేవ్ చేసే సందర్భం నేను స్వయంగా చూశాను. ఎందుకంటే 3-4 డేస్ అక్కడే ఉన్నాను కాబట్టి హాస్పిటల్లో. 82 ఇయర్స్లో ఏజ్లో మా నాన్నగారికి ఓపెన్ స్పైన్ చేయించడం అంటే మాకు కొద్దిగా భయం వేసింది. సునీల్కి కానీ నాకు కానీ అమెరికాలో చేయిద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. ఆ టైంలో మనం తీసుకెళ్ళలేకపోయాం. ఇక్కడ ధైర్యం చేసి ఇక్కడ తీసుకెళ్తే ఎక్కడ కూడా అమెరికాలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్కి స్టాండర్డ్తోనే ఇక్కడ ఎక్కడ కూడా ఎటువంటి లోటు లేకుండా ఆ రోజు మమ్మల్ని వారం రోజులు ఆధారంగా చూసుకొని ఇప్పుడు సేఫ్గా బయటికి పంపించి ఆయన హ్యాపీగా ఉన్నారు. ఇట్ వాజ్ ఎ బిగ్ సర్జరీ. ఆల్మోస్ట్ 5 అవర్స్ సర్జరీ చేశారు ఆ రోజు. మానస్ గారికి కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే నేను అమెరికా నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ పెట్టినప్పుడు ఇక్కడ మన గిరినాయుడు గారిని కలవడం జరిగింది. కిమ్స్ హాస్పిటల్కి వచ్చి వారు మెడికల్ క్యాంప్స్ మనకు పెట్టడానికి మనతో ముందుకు వచ్చారు. ట్రస్ట్ తరఫున వర్క్ చేశారు, మాతో కలిసి వర్క్ చేసి వీ డిడ్ ఎ ఫెంటాస్టిక్ మెడికల్ క్యాంప్స్. అక్కడ దాదాపుగా 3000 మందికి సర్వ్ చేయడం జరిగింది. అలాగే మన ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం ద్వారా ఉదయగిరి నియోజకవర్గంలో 29,000 పేషెంట్లు మేము ప్రివెంటివ్ టెస్టింగ్ కానీ అన్ని టెస్ట్ చేసినప్పుడు దానికి కూడా వాళ్ళ సపోర్ట్ ఉంది. ఈ రోజున ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఎవరిని మనం ఇక్కడికి రెఫర్ చేసినా, ఏదన్నా పేదలని రెఫర్ చేసిన పేదవాళ్ళని వాళ్ళకి తోచిన విధంగా డిస్కౌంట్ ఇచ్చి ఆదుకుంటా ఉన్నారు. నా విజ్ఞప్తి ఒకటన్నా భాస్కర్ అన్న, మీరు అవకాశం దొరికితే ఒక నర్సరీ స్కూల్ ఒకటి, మన నర్సింగ్ స్కూల్ ఒకటి మనకు ఉదయగిరి నియోజకవర్గంలో పెట్టండి వీలైతే. అది వెనకబడే నియోజకవర్గం కాబట్టి మాకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే మీ సేవలు, కిమ్స్ సేవలు ప్రతి పల్లికి కూడా చేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మా గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారి తరపున, అలాగే మా యువనేత నారా లోకేష్ గారి తరపున, ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరపున, మా ఫ్యామిలీ తరపున మీరు ఇంకా కూడా అభివృద్ధి చెందాలని, ఇప్పుడు 5 స్టేట్స్లో ఉన్న ఇంకా కూడా మరిన్ని స్టేట్స్కి చేరాలని, అధునాతనమైన టెక్నాలజీ, సూపర్ టెక్నాలజీ అంతా కూడా హెల్త్ కేర్ రంగంలో ఉన్న టెక్నాలజీని తీసుకొచ్చి ఇక్కడికి ఉపయోగపడాలని. మరొకటి మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ప్రివెంటివ్ కేర్ మీద కొద్దిగా దృష్టి పెడితే మన పేదలను ఆదుకున్న వాళ్ళు మొత్తం ఉదయగిరి నియోజకవర్గంలో కానీ ఇతరత్ర కానీ కేవలం ఆ ప్రివెంటివ్ కేర్ లేనందువల్లే చాలామంది అవస్థపడే పరిస్థితి మాకు చూసే ఉన్నాం. మేము అక్కడ చాలామంది బీపీ మిషన్ చూడని పేషెంట్లు కూడా ఉన్నారు ఉదయగిరి నియోజకవర్గంలో. అటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీరు కొద్దిగా ఆదరించి, ఎందుకంటే మనం ఇక్కడి నుంచే డెవలప్ అయ్యాం కాబట్టి మీరు ఎంత కష్టపడి పైకి వచ్చారో మేము కళ్ళారా చూస్తూనే ఉన్నాం నెల్లూరు జిల్లాలో.
అలాగే కూడా మీరు ఇంకా అభివృద్ధి చెంది మీ పిల్లలు కానీ అందరూ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళి పెద్ద సంస్థగా దీన్ని తీర్చిదిద్దుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. కుర్రాడుగా ఉన్న